వెల్కమ్ టు లైఫ్ లైన్. డయాబెటిక్ హైపర్టెన్షన్ ఇది ఒక సర్వసాధారణమైన సమస్యగా మారిపోయింది. కానీ ఇది జబ్బు కాదు అంటారు, కానీ చాలా జబ్బులకు కారణమవుతుంది. అసలు డయాబెటిక్ హైపర్టెన్షన్ రావడానికి కారణాలు ఏంటి, ట్రీట్మెంట్ గురించి తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కుముద్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్. అసలు డయాబెటిక్ అనేది ఒక జబ్బు కాదు అంటారు మీ దగ్గరికి వస్తే, కానీ చాలా జబ్బులకు కారణమవుతుంది ఇదే డయాబెటిక్ హైపర్టెన్షన్. కారణం ఏంటంటారు? డయాబెటిక్ అసలు ఎవరికి వస్తుంది? సో నార్మల్గా మన బాడీ లోపల నంబర్ ఆఫ్ హార్మోన్స్ అనేది ఉంటుంది. ఈ హార్మోన్స్ అంటే ఏంటిది? ప్రోటీన్ ద్వారా తయారైన ఇంటర్నల్ సెక్రీషన్స్. అంటే మన బాడీకి కంప్లీట్గా నార్మల్ ఫంక్షనింగ్ కోసానికి నంబర్ ఆఫ్ హార్మోన్స్ అనేది అవసరం వస్తుంది. కాకపోతే దాంట్లో ఒక ఇంపార్టెంట్ హార్మోన్ అనేది ఉంటుంది, ఇన్సులిన్ హార్మోన్. సో మన బాడీ లోపల ఏదో ఒక కారణం వల్ల, అంటే అన్నెసెసరీ అవుట్ సైడ్ ఈటింగ్ హ్యాబిట్స్, అంటే ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవడం, కంటిన్యూస్గా కూర్చొని ఉండడం, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ లేకపోవడం, మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉండడం, ఇవన్నీ ద్వారా ఈ ఇన్సులిన్ హార్మోన్ అనేది నార్మల్గా తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ హార్మోన్ మన బాడీలో తగ్గుతుందో ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. మనం దానికి మెడికల్ టర్మ్స్లో డయాబెటీస్ అనేది అంటూ ఉంటాం. కాకపోతే ఈరోజు డయాబెటీస్ అనేది చాలా తొందరగా చిన్న ఏజ్లో జనరల్గా మనం చూస్తూ ఉంటాము. దానికి కారణాలు ఏంటంటే, మనము చిన్న ఏజ్ నుంచి ఎక్కువగా మెంటల్ టెన్షన్స్ అనేది, ఈరోజు కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా అయిపోతుంది. చిన్న పిల్లలు, స్టూడెంట్స్ అయినా సరే, పెద్దవాళ్ళు అయినా సరే, జాబ్ అయినా సరే, ఏదైనా సరే కాంపిటీషన్ అనేది ఎక్కువగా అవుతుంది. సో దానికి కాంపిటీషన్కి ఎక్కువగా ఉన్నప్పుడు కంపల్సరీ మన బాడీ లోపల మెంటల్ స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకు మెంటల్ స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఆటోమేటిక్గా మన కంప్లీట్ బాడీ అనేది ఎఫెక్ట్ అనేది అవుతుంది. సో ఇది కొంతమందికి డయాబెటీస్ రూపంలో జరుగుతూ ఉన్నది. నార్మల్గా ఈ ఇన్సులిన్ తగ్గడం అనేది ఒక ఏజ్ వచ్చిన తర్వాత మాత్రమే జరుగుతుంది. సో నార్మల్గా 40 ఇయర్స్ కానీ 50 ఇయర్స్ తర్వాత, టెక్స్ట్ బుక్స్లో రాసిన ప్రకారంగా 40 ఇయర్స్ తర్వాత మన బాడీ లోపల ఏజింగ్ ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏజింగ్ ఎఫెక్ట్ అంటే మనకు బాడీ అనేది ఒక ఏజ్ వచ్చిన తర్వాత నంబర్ ఆఫ్ సెల్స్, అంటే మన బాడీ లోపల ఏదైతే సెల్స్ ఉంటుందో అది రీగ్రో అవ్వడం అనేది బాగా స్లోగా అవుతుంది. సో ఈ ప్రాబ్లం అయినప్పుడు ఈ నార్మల్గా మన మెడికల్ టర్మ్స్లో ఏజింగ్ ఎఫెక్ట్ అనేది అంటూ ఉంటాం. కాకపోతే ఈరోజు మనం చూసే కండిషన్స్లో, ప్రాక్టీస్ లైఫ్లో చూసేది 30 ఇయర్స్, 35 ఇయర్స్, ఇంకా 30 ఇయర్స్ కంటే చిన్న ఏజ్ గ్రూప్లో కూడా 26, 27 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి కూడా ఈ డయాబెటీస్ ప్రాబ్లం అనేది జరుగుతూ ఉన్నది. కాకపోతే డయాబెటీస్ మీరు రాకుండా ఉండాలి అండ్ మీకు వస్తుందా లేదా అర్థం చేసుకోవాలంటే, మీరు చిన్నప్పటి నుంచి ఒక 15 ఇయర్స్ ఏజ్ తర్వాత మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మీరు టైంకి పండుకుంటున్నారా లేదా, మీరు హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారా లేదా. హెల్దీ ఫుడ్ అంటే మీరు ఇంట్లో చేసిన నార్మల్గా మన ఇండియన్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది. సో ఎప్పుడైతే మీకు నార్మల్ లైఫ్ స్టైల్ కంటే మీరు ఆపోజిట్గా ఉంటున్నారో డయాబెటీస్ మీకు చాలా ఫాస్ట్గా వస్తున్నది. అండ్ దాని గురించి ఈరోజు మనం డీటెయిల్గా కొంచెం మాట్లాడుకుందాం. అనంతపురం నుంచి శేషమణి కాల్ చేశారు. శేషమణి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మేడం, డయాబెటీస్ అంటే, నమస్తే మేడం, చెప్పండి. డయాబెటీస్ అంటే మేడం అసలు కారణం ఎట్లా మేడం? అది అంటే ఎట్లా తెలుసుకోవాలా నార్మల్ వ్యక్తి అని? ఓకే, ప్రెసెంట్గా డాక్టర్. ఓకే, మీ ప్రెసెంట్గా మీకు కానీ మీ ఫ్యామిలీ ఎవరికైనా డయాబెటీస్ ప్రెసెంట్గా ఉన్నదా? మేడం ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగినట్లు డయాబెటీస్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్గా దీంట్లో ఏం జరుగుతుంది అండ్ మనం ఎలా అర్థం చేసుకోవాలి. సో ఇంతవరకు మనం మాట్లాడుకున్నాము దీనికి రీజన్స్ గురించి. డయాబెటీస్ ఎవరికి వస్తున్నది? ఈరోజు ఉన్న లైఫ్ స్టైల్కి టెన్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్సులిన్ హార్మోన్ అనేది తగ్గుతుంది. ఇన్సులిన్ హార్మోన్ అనేది మన బ్లడ్ లోపల ఏదైతే షుగర్ లెవెల్స్ ఉందో దానికి తగ్గిస్తున్నది. నార్మల్గా షుగర్ అనేది ఎక్కువ ఉండదు, మరీ తక్కువగా ఉండదు. కాకపోతే అబ్నార్మల్గా ఎక్కువైనప్పుడు ఇన్సులిన్ సెక్రీషన్ అనేది ఎక్కువగా అవుతుంది అండ్ ఈ ఇన్సులిన్ అనేది నార్మల్గా యూజ్ అనేది అయిపోతుంది. ఈరోజు ఒక స్టడీ ప్రకారంగా, లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారంగా చిన్న ఏజ్లో డయాబెటీస్ రావడానికి రీజన్ ఏంటంటే ఇన్సులిన్ అనేది ఎక్కువగా యూజ్ అయిపోతుంది. అంటే ఏదైతే నార్మల్గా సెక్రీషన్స్ ఉండాల్సి ఉంటుందో, కొంతమందికి హ్యాబిట్ ఉంటుంది ఒక 2 అవర్స్ కానీ 3 అవర్స్ లోపల ఏదో ఒకటి తింటూ ఉంటారు, బికాస్ వాళ్ళకి మెటబాలిజం అనేది బాగా హైగా ఉంటుంది. సో వాళ్ళకి ఆకలి అనేది తొందరగా అవుతుంది. అలాంటి అప్పుడు మనం ఎప్పుడైతే కూడా నోట్లో ఫుడ్ తీసుకుంటామో విదిన్
విదిన్ కొన్ని మినిట్స్ తర్వాత ఈ ఇన్సులిన్ ప్రాసెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇన్సులిన్ హార్మోన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో దాంట్లో గ్లూకోజ్ అంటే నార్మల్గా మనం గ్లూకోజ్ అంటే షుగర్కి మనం గ్లూకోజ్ అంటాం మన మెడికల్ టర్మ్స్లో, ఫ్రూట్స్లో ఉన్న షుగర్కి మనం ఫ్రుక్టోస్ అనేది అంటూ ఉంటాం. సో మనం నార్మల్ ఏ ఫుడ్ తీసుకున్నా సరే దాంట్లో ఏదో కొంచెమైనా సరే ఎక్కువైనా సరే షుగర్ అనేది కంపల్సరీ ఉంటుంది, మనం దానికి గ్లూకోజ్ అనేది అంటూ ఉంటాం. సో ఈ గ్లూకోజ్కి బ్రేక్ డౌన్ చేయడానికి ఇన్సులిన్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఈరోజు ఒక స్టడీలో ఏమొచ్చిందంటే ఎవరికైతే చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువగా ఆకలి అనేది ఉంటుంది, వాళ్ళ మెటబాలిజం హై ఉంటుంది, వాళ్ళు కొన్ని అవర్స్కి కొంచెం ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఇన్సులిన్ అనేది ఎక్కువగా సెక్రీట్ అవుతుంది అండ్ మన బ్రెయిన్కి ఒక మెసేజ్ వెళ్తుంది, ఇన్సులిన్ అనేది సడన్గా ఎక్కువ క్వాంటిటీస్లో అది రిలీజ్ అనేది చేసేస్తుంది. ఇలాంటి వాళ్ళకు డెఫినెట్గా చిన్న ఏజ్లోనే షుగర్ అనేది వస్తుంది. సెకండ్ అనేది స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఇదే సేమ్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఎవరికైతే ఎక్కువగా మెంటల్ టెన్షన్స్ ఉంటుందో వాళ్ళ బాడీలో ఇన్సులిన్ సెక్రీషన్ అనేది బాగా ఫాస్ట్గా అవుతుంది. ఇన్సులిన్ సెక్రీషన్ ఫాస్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది, మన బాడీ లోపల ఉన్న ఇన్సులిన్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా యూజ్ అయిపోతుంది. దానివల్ల ఒక ఏజ్ వచ్చిన తర్వాత 40 years కంటే ముందే ఈ ఇన్సులిన్ అనేది డిప్లీట్ అవుతుంది, అంటే బాడీలో బాగా తగ్గిపోతుంది. దీనివల్ల ఉన్న ప్రాబ్లం అనేది షుగర్ అనేది మన సెల్స్ లోపల బ్లడ్లో ఫ్రీగా తిరుగుతూ ఉన్నది. సో ఈ ప్రాబ్లంకి మనం డయాబెటీస్ అనేది అంటూ ఉంటాం. నార్మల్ లెవెల్స్ అనేది డయాబెటీస్లో మార్నింగ్ ఎంప్టీ స్టమక్ అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది జనరల్గా మనం చెక్ చేస్తూ ఉంటాము. మీకు షుగర్ అనేది డయాబెటీస్ అనేది ఉన్నదా లేదా అర్థం చేసుకోవాలంటే మీరు ఎప్పటికైనా కూడా 1 yearకి ఒక్కసారి లేకపోతే 6 monthsకి ఒక్కసారి జనరల్ హెల్త్ చెకప్ అనేది చేసుకుంటూ ఉండాలి. దీంట్లో షుగర్ టెస్ట్ అనేది కంపల్సరీ చెప్పించుకోవాలి. నార్మల్గా ఎవరికైతే షుగర్ లేదు ఫ్యామిలీలో ఎవరికి కూడా డయాబెటీస్ ప్రాబ్లం లేదు అంటే వాళ్ళు ర్యాండమ్ బ్లడ్ షుగర్ అంటే 24 hours ఎప్పుడైనా కూడా మీరు ర్యాండమ్గా వెళ్ళి బ్లడ్ టెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది, బ్లడ్ శాంపిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దాంట్లో ర్యాండమ్ బ్లడ్ షుగర్ అనేది ఉంటుంది. ఈ ర్యాండమ్ బ్లడ్ షుగర్ అనేది నార్మల్గా ఉన్నది అంటే ఆటోమేటిక్గా మీకు డయాబెటీస్ లేదు. సపోజ్ మీకు కొంచెం కూడా ర్యాండమ్ బ్లడ్ షుగర్ అనేది ఎక్కువగా ఉన్నది, 140 కంటే ఎక్కువగా 150 కంటే ఎక్కువగా ఉన్నది అంటే మీకు కంపల్సరీ ప్రికాషన్ అనేది తీసుకోవాలి. ప్రికాషన్ అంటే ఏంటిది, మీకు ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నది అని మీరు అర్థం చేసుకోవాలి. సో ఎవ్రీ 6 monthsకి ఒక్కసారి లేకపోతే 3 monthsకి ఒక్కసారి మీకు ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఎక్కువగా వస్తుందంటే మీరు మీ కంప్లీట్ షుగర్ ప్రొఫైల్ అనేది చెప్పించుకోవాలి. ఈ షుగర్ ప్రొఫైల్లో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ మళ్ళీ మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక 90 minutes తర్వాత అంటే పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ PLBS ఎంత ఉంది ఇది మీరు చెక్ చేయించుకోవాలి. మన నార్మల్గా ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారంగా 90 to 120 అనేది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది నార్మల్గా మనం చెప్తూ ఉంటాము. అదే దీంతోపాటు 110 నుంచి 150 అనేది పోస్ట్ లంచ్ అనేది నార్మల్గా మనం చెప్తూ ఉంటాం. సో ఇది ప్రకారంగా సపోజ్ మీకు నార్మల్ రేంజ్లో వస్తుంది అంటే డెఫినెట్గా మీకు డయాబెటీస్ లేదు. దీంతోపాటు HbA1c అని ఒకటి యావరేజ్ హెమోగ్లోబిన్ B1c అనేది ఒక టెస్ట్ ఉంటుంది, HbA1c. సో జనరల్గా ఈ టెస్ట్ అనేది ఎవరైతే ఆల్రెడీ డయాబెటీస్ ఉన్నది వాళ్ళకి బ్లడ్ షుగర్ కంట్రోల్ డయాబెటీస్ కంట్రోల్లో ఉందా లేదా చెక్ చేయడానికి డాక్టర్స్ అనేది ఈ టెస్ట్ చెప్తూ ఉంటారు. సపోజ్ మీరు నార్మల్గా ఈ టెస్ట్ కూడా చేయించుకోవాలనుకుంటే మీకు డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ద్వారా ఈ టెస్ట్ అనేది పాసిబుల్గా ఉంటుంది. దీంట్లో లాస్ట్ 3 months and 6 monthsలో మీ బ్లడ్ షుగర్ ఎంత ఉన్నది, కంట్రోల్లో ఉందా లేదా ఇది కరెక్ట్గా అర్థమవుతుంది. ఈ HbA1c అనేది ఒక టెస్ట్ ఉంటుంది ఎవరికైతే షుగర్ ఉన్నది అంటే కంట్రోల్లో ఉందా లేదా చెక్ చేయడానికి, అండ్ సపోజ్ మీకు ఫ్యూచర్లో వస్తుందా లేదా. ఇవి 3 టెస్ట్ అనేది మన డయాబెటీస్ ఉందా లేదా మీకు అర్థమవుతుంది ఈ టెస్ట్ ద్వారా. కాకపోతే ఈ టెస్ట్ ఎవరు చేయించుకోవాలి, 18 years తర్వాత నార్మల్గా, 40 years తర్వాత మనం ఇంతకాలం ముందు జనరల్గా మనం చెప్తూ ఉంటుంది. కాకపోతే ఈ రోజు బికాజ్ చిన్న ఏజ్లో డయాబెటీస్ వస్తుంది కాబట్టి 18 years తర్వాత కంపల్సరీ మీరు 1 yearకి ఒకసారి మీ యాన్యువల్ హెల్త్ చెకప్ అనేది చేయించుకోవాలి. సపోజ్ దాంట్లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటివి ఉంటే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అండ్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా కూడా మీ మదర్ ఫాదర్కి ఎవరికైనా కూడా 40 yearsలో డయాబెటీస్ వచ్చిందంటే తప్పకుండా మీ ఈ టెస్ట్ అనేది 18 years తర్వాత ఇయర్లీ వన్స్ కంపల్సరీ చేయించుకోవాల్సి ఉంటుంది. డయాబెటిక్ హైపర్ టెన్షన్ గురించి డాక్టర్ కుముద్తో మాట్లాడుతున్నాం. డాక్టర్ గారు, హైపర్ టెన్షన్ రావడానికి కారణం ఏంటంటారు?
సో మన బాడీ లోపల మన హార్ట్ ఏదైతే ఉంటుందో అది డైలీ ఒక 2 to 3 లీటర్స్ అడల్ట్ హ్యూమన్ బాడీ లోపల అంటే 18 ఇయర్స్ తర్వాత మన బాడీ వెయిట్ ప్రకారంగా అట్లీస్ట్ ఒక 2.5 లీటర్స్ టోటల్ బ్లడ్ అనేది ఉంటుంది. అండ్ కొంతమందికి 5 లీటర్స్ వరకు ఒక రేంజ్ ఉంటుంది, 2.5 to 5 లీటర్స్. సో అది మీ బాడీ పైన మీ హైట్ పైన అనేది డిపెండ్ ఉంటుంది. సో మన బాడీకి కంప్లీట్గా 24 అవర్స్ బ్లడ్ అనేది పంప్ చేసే పని అనేది మన హార్ట్ అనేది చేస్తుంది. ఈ హార్ట్కి ఒక సైకిల్ అనేది ఉంటుంది. అన్ని ఆర్గన్స్కి అన్ని అవయాలకి ఫ్రెష్ అండ్ మంచి బ్లడ్, న్యూట్రిషియస్ బ్లడ్, దీని లోపల ఆక్సిజన్ అనేది 100% ప్యూర్ ఉన్నది అండ్ మంచి బ్లడ్ అనేది ఏదైతే ఉంటుందో అది మన ఫుడ్ రూపంలో కంప్లీట్గా అన్ని ఆర్గన్స్కి ఒక్కొక్క అవయాలకి అండ్ ఒక్కొక్క సెల్కి ఇది హార్ట్ అనేది ప్రొవైడ్ అనేది చేస్తున్నది. కాకపోతే ఈ సైకిల్ అనేది కంప్లీట్ చేయడానికి ఇంప్యూర్ బ్లడ్ మన ఏదైతే ఫుడ్లో న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో బ్లడ్ ద్వారా ఏదైతే ఆర్గన్స్కి సప్లై అవుతుంది అది తిరిగి వస్తుంది. దానికి అనేది వెయిన్స్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఆర్టరీస్ ద్వారా మన హార్ట్ అనేది నార్మల్గా అన్ని ఆర్గన్స్కి కంప్లీట్గా బ్లడ్ అనేది ప్రొవైడ్ అనేది చేస్తుంది. అదే రిటర్న్ వస్తుంది వెయిన్స్ ద్వారా. ఏదైతే ట్యూబ్స్ అనేది ఉంటుంది ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఇది బాగా సన్నగా ఉంటాయి. నార్మల్గా బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటిది? ఆర్టరీస్ లోపల మన బ్లడ్ ఏదైతే ఫ్లో అవుతుంది దానికి ప్రెషర్ ఏదైతే ఉంటుందో దానికి మనం బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్గా అంటూ ఉంటాం. మీరు ఎప్పుడైనా కూడా డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు బీపీ అనేది వర్డ్ చాలా కామన్గా మనం వింటూ ఉంటాము. ఆ బీపీకి ఫుల్ ఫామ్ వచ్చేసి బ్లడ్ ప్రెషర్. ఈ బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్గా 120/80 ఇది ఒక మెజర్మెంట్ అనేది ఉంటుంది. 120/80 mm హెచ్జీ అంటే మర్క్యూరీ. సో నార్మల్గా ఈ బ్లడ్ ప్రెషర్ అనేది 120/80 ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే నార్మల్గా ఉంటుంది. అండ్ లో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి ఇది 100 అనేది ఉంటుంది. 100/60 100/70. నార్మల్గా ఈ హైపర్ టెన్షన్ అంటే ఏంటిది? ఇదే సేమ్ 120/80 mm హెచ్జీ బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో అది 140 కంటే అబవ్ అంటే 140 కంటే ఎక్కువగా ఉన్నది అంటే ఆ ప్రాబ్లంకి మనం అంటాము హైపర్ టెన్షన్. సో డాక్టర్స్ మీకు ఏం చెప్తారు? మీకు హై బీపీ అనేది ఉన్నది, మీరు మెడిసిన్స్ అనేది ఖచ్చితంగా వాడాలి. కాకపోతే ఈ బ్లడ్ ప్రెషర్ అంటే హై బీపీ హైపర్ టెన్షన్ రావడానికి రీజన్ ఏంటిది? మెడికల్ టర్మ్స్లో మనం దానికి హైపర్ టెన్షన్ అనేది అంటూ ఉంటాము. అండ్ నార్మల్గా డాక్టర్స్ మీకు చెప్తారు మీకు హై బ్లడ్ ప్రెషర్ అనేది ఉన్నది, హై బీపీ అనేది ఉన్నది. సో ఇది ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఎప్పుడైతే ఈ ఆర్టరీస్ మన హార్ట్లోకి ఏదైతే బ్లడ్ సప్లై చేయడానికి ఉంటుందో అది థిక్ అనేది అవుతుంది. థిక్ అంటే ఎలా థిక్ అవుతుంది? నార్మల్గా ఇది ఒక ట్యూబ్ ఫామ్లో ఉంటుంది. దీనికి రౌండ్గా డయామీటర్లో ఏదైతే థిక్నెస్ పెరుగుతుంది దానికి మనం హైపర్ టెన్షన్ రూపంలో కన్సిడర్ అనేది చేస్తూ ఉంటాము. అంటే ఎప్పుడైతే ఈ ఆర్టరీస్ లోపల థిక్నెస్ అనేది ఉంటుంది అండ్ అది లోపలికి ఏదైతే డయామీటర్ అనేది ఉందో అది తగ్గుతుంది అండ్ బయటికి వెళ్ళి డయామీటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది. సో ఈ ప్రాబ్లం అనేది హై బ్లడ్ ప్రెషర్కి కాజ్ అనేది ఉంటుంది. కాజ్ ఇది దేనివల్ల అది అవుతుంది? నార్మల్గా మన బాడీ లోపల హెల్దీ ఫ్యాట్స్ అండ్ అన్హెల్దీ ఫ్యాట్స్ అంటే మంచి ఫ్యాట్ మరి బ్యాడ్ ఫ్యాట్స్ అనేది ఉంటాయి. హెల్దీ ఫ్యాట్స్ రూపంలో హై డెన్సిటీ లిపిడ్స్ అనేది ఉంటుంది. అదే బ్యాడ్ ఫ్యాట్స్ అంటే ఏదైతే మన బాడీకి ఎక్కువగా హార్మ్ చేస్తుంది, అది మంచిది కాదు, దానికి మనం లో డెన్సిటీ లిపిడ్స్ ఎల్డిఎల్ అనేది అంటూ ఉంటాం. ఎప్పుడైతే ఈ హెచ్డిఎల్ హై డెన్సిటీ లిపిడ్ ఏదైతే మంచి ఫ్యాట్ ఉందో అది తగ్గిపోయి ఎల్డిఎల్ లో డెన్సిటీ లిపిడ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా ఏదైతే హార్ట్లోకి సప్లై చేయడానికి ఆర్టరీస్ ఉన్నాయి, ట్యూబ్స్ ఉన్నాయి, అది జనరల్గా లోపలికి వెళ్ళి చిన్నగా అయిపోతుంది. సో ఆటోమేటిక్గా మనం చూస్తూ ఉంటాము. సింపుల్ ఎగ్జాంపుల్తో మనం అర్థం చేసుకుందాం. మనకు నార్మల్గా ట్యాప్ వాటర్ అనేది వస్తున్నది. ఆ ట్యాప్ వాటర్ లోపల జనరల్గా ట్యాప్ అనేది నార్మల్గా ఉన్నదంటే మీకు నార్మల్ ప్రెషర్తో వాటర్ అనేది వస్తుంది. కాకపోతే ఎప్పుడైతే ఆ ట్యాప్ లోపల ఏదైనా రీజన్ వల్ల దాంట్ లోపల డస్ట్ పార్టికల్స్ ఉన్నది అప్పుడు నార్మల్గా
ఆ ఫ్లో అనేది తగ్గిపోతుంది, వాటర్ సప్లై ఏదైతే ఉంటుందో చాలా స్లోగా వస్తుంది. సో ఇదే జరుగుతుంది మన ఆర్టరీస్ లోపల. సపోజ్ ఈ ఆర్టరీస్ ఎప్పుడైతే లోపలికి థిక్ అయిపోతుంది ఏదో ఒక రీజన్ వల్ల, స్పెషల్గా ఈ లిపిడ్స్ LDL బ్యాడ్ ఫ్యాట్స్ ఏదైతే ఎక్కువగా అవుతుందో అది ఆటోమేటిక్గా మన ఆర్టరీస్కి లోపలికి చాలా చిన్నగా చేసేస్తుంది. సో ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో అది హై అనేది వస్తుంది ఎప్పుడైతే డాక్టర్ అనేది మీకు చెక్ చేస్తారు. సో ఈ ప్రాబ్లమ్కి మనం హైపర్ టెన్షన్ అనేది అంటూ ఉంటాం. కాకపోతే ఈ హైపర్ టెన్షన్కి కూడా ఒక ఏజ్ అనేది ఉంటుంది. నార్మల్గా ఇది 40 years తర్వాత మాత్రమే వస్తుంది. ఇది కూడా అన్ఫార్చునేట్గా డయాబెటీస్ లాగా హైపర్ టెన్షన్, హై బీపీ అనేది ఈరోజు 30 years, 35 years, 36 years ఇంత చిన్న ఏజ్లో జనరల్గా వస్తుంది. దానికి రీజన్ ఏమున్నది? అగైన్ సేమ్ రీజన్ ఉంటుంది. మనం ఈరోజు అన్హెల్దీ ఫుడ్స్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువగా కూర్చొని వర్క్ చేయడం వల్ల నార్మల్గా మన బాడీలో ఫ్యాట్ టిష్యూ అనేది ఎక్కువగా అవుతుంది. కాకపోతే ఈ హై బ్లడ్ ప్రెషర్ అంటే హైపర్ టెన్షన్ ప్రాబ్లం అనేది మగవాళ్ళకి, మేల్ పేషెంట్స్కి ఎక్కువగా మనం చూస్తుంటాము. దానికి అగైన్ ఒక రీజన్ ఉంటుంది. నార్మల్గా ఈ ఏదైతే ఆర్టరీస్ ఉంటుందో వాళ్ళకి ఫాస్ట్గా LDL లిపిడ్స్ ద్వారా అనేది దాంట్లో డెపోజిషన్ అనేది తొందరగా అవుతుంది. బికాజ్ జనరల్గా మేల్ పేషెంట్స్కి ఇది కామన్గా మనం చూస్తూ ఉంటాము అండ్ ఫీమేల్స్కి జనరల్గా ఈ హైపర్ టెన్షన్ అనేది కొంచెం లేట్గా వస్తుంది. చాలా కేసెస్లో ఎవరికైతే చాలా చిన్న ఏజ్ నుంచి మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉన్నాయో వాళ్ళకి, అంటే ఫీమేల్స్లో, ఆడవాళ్ళలో చిన్న ఏజ్లో మీకు హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ వచ్చిందంటే నార్మల్గా అది ప్రెగ్నెన్సీలో వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. బికాజ్ ప్రెగ్నెన్సీలో నార్మల్గా హైపర్ టెన్షన్ అనేది చాలా కామన్గా వస్తూ ఉన్నది. సో హైపర్ టెన్షన్ అనేది కంట్రోల్ చేయడానికి మనం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది మన లిపిడ్స్కి. డాక్టర్ గారు, మామూలుగా డయాబెటిక్, హైపర్ టెన్షన్ రెండు కూడా చిన్న వయసులో వచ్చేసినాయి కూడా చాలామందికి. అలాంటప్పుడు వాళ్ళు లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిందేనా? హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? చిన్న వయసులో వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది, కొంచెం వయసులో పెద్దవాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్? సో ఈ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్కి ఈరోజు మనం హోమియోపతిలో, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో సపోజ్ మీకు స్టార్టింగ్ స్టేజ్లోనే ఒక 2 months, 3 months, 6 months లోపల లేకపోతే 1 year లోపలనే మీకు ఈ డయాగ్నోసిస్ అనేది అయింది అంటే 1 year లోపలనే, 1 year బిఫోరే మీకు ఈ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ అనేది జనరల్గా మీకు డయాగ్నోజ్ అయింది అండ్ మీకు డాక్టర్స్ చెప్పారు దీనికి లైఫ్ టైం మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. సో కొంతమంది చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుందంటే లైఫ్ టైం మెడిసిన్స్ వాడకుండా ఇది మనం రివర్స్ చేసే ఛాన్సెస్ ఉంటుందా? సో నార్మల్గా 40 years కంటే ముందు అండ్ అది కూడా 35 years కంటే ముందు మీకు ఎప్పుడైనా కూడా డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ అనేది ఉన్నది అంటే డెఫినెట్గా ఫస్ట్ మీరు జనరల్ మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు సపోజ్ మీరు ఇది లైఫ్ టైం వాడొద్దు అనుకున్న వాళ్ళు ఆటోమేటిక్గా మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో దీనికి పర్మనెంట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదే సపోజ్ కొంచెం ఏజెడ్, కొంచెం వయసు ఉన్న పేషెంట్స్ ఉన్నారు, ఆల్రెడీ 40 years క్రాస్ అయింది, 50 years క్రాస్ అయింది, కొంతమందికి ఆల్రెడీ 5 years, 10 years నుంచి డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్కి మెడిసిన్స్ వాళ్ళు వాడుతున్నారు. కాకపోతే వాళ్ళకి కంట్రోల్లో అనేది ఉండదు. సో ఎవరికైతే కంట్రోల్లో ఉన్నది వాళ్ళు ఎప్పటికైనా కూడా వేరే మెడిసిన్స్కి మార్చుకుందామని ఆ ఐడియా అనేది ఉండదు, ఆ థాట్ అనేది ఉండదు. కాకపోతే ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక 2 years, 3 years టైం అనేది ఉంటుంది. ఆ టైంలో సపోజ్ మీ ఏదైతే మెడిసిన్స్ వాడుతున్నారో డయాబెటీస్కి అండ్ హైపర్ టెన్షన్కి దాని పవర్ అనేది బాగా తగ్గిపోతుంది. అది మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో జరిగేది. కాకపోతే అన్కంట్రోల్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఇవి రెండు కూడా మీరు మెడిసిన్స్ వాడినా కూడా మీరు చాలా కాలం నుంచి వాడుతున్నారు అయినప్పటికీ బికాజ్ మనకు టెన్షన్ అనేది రోజు కొత్తగా వస్తూ ఉంటుంది. అది చాలా నార్మల్గా ఎవరికైనా కూడా వస్తూ ఉంటుంది ఈరోజు లైఫ్ స్టైల్ ప్రకారంగా. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని ఇయర్స్ నుంచి మీ డయాబెటీస్ అండ్ బ్లడ్ ప్రెషర్ రెండు కూడా నార్మల్ ఉన్నాయి. కాకపోతే సడన్గా ఏదో ఒక టెన్షన్ వల్ల లేకపోతే ఏదో ఒక మీ లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా బికాజ్ మీరు టైం ఉండట్లేదు మీకు ఎక్సర్సైజ్ చేయడానికి లేకపోతే హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి, కొంతమందికి జాబ్ అలా ఉంటుంది వాళ్ళు బయట ఉండి జాబ్ చేస్తారు, సో కంపల్సరీ వాళ్ళు అవుట్ సైడ్ ఫుడ్ తినాల్సి ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అంటే సపోజ్ మీకు 5 to 10 years నుంచి డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఉన్నది లేకపోతే రెండు కూడా ఉన్నాయి, అది సడన్గా మీ లైఫ్ స్టైల్ చేంజ్ అయింది, ఇంకా టెన్షన్ మీకు ఎక్కువైంది కాబట్టి కొంతకాలం తర్వాత అది అన్కంట్రోల్డ్ అయిపోయింది. అలాంటి టైంలో డెఫినెట్గా
డెఫినెట్గా మీరు యూస్ చేసే మెడిసిన్స్తో పాటు హోమియోపతి మెడిసిన్స్ యూస్ చేసినప్పుడు మీకు ఏదైతే అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అండ్ అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ అయితే ఉందో అది డెఫినెట్గా కంట్రోల్లో వస్తుంది. అండ్ ఈ కాంప్లికేషన్స్ ఏదైతే అరైజ్ అవుతుందో అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఇంకా అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ ద్వారా అది మీకు రాకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. డయాబెటీస్ లోపల కాంప్లికేషన్స్ ఏముంటుంది అంటే ఆటోమేటిక్గా ఒక అన్కంట్రోల్డ్ డయాబెటీస్ పేషెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చేతుల్లో కాళ్ళలో తిమ్మిర్లు అంటే నమ్నెస్ అండ్ టింగ్లింగ్ అనేది ఉంటుంది. దీనికి మనం న్యూరోపతి అనేది అంటూ ఉంటాము. అండ్ దీంతో పాటు కొంతమందికి ఐసైట్ రెటైనోపతి డయాబెటిక్ రెటైనోపతి కూడా డెవలప్ అవుతుంది. సో ఇవి రెండు కాంప్లికేషన్స్ అనేది లేకుండా మన హోమియోపతి మెడిసిన్స్తోని మీరు రివర్స్ అనేది చేసుకోవచ్చు. కాంప్లికేషన్స్ ఉన్నది రివర్స్ అవుతుంది అండ్ కాంప్లికేషన్స్ రాకుండా మన హోమియోపతిలో మెడిసిన్స్ ఉంటాయి. సో నార్మల్గా మీరు యూస్ చేసే మెడిసిన్స్ అనేది మీరు డెఫినెట్గా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే డయాబెటీస్ కంట్రోల్లో లేదు లేకపోతే బీపీ అనేది కంట్రోల్లో లేనప్పుడు మీరు హోమియోపతి మెడిసిన్స్ వాడితే దాని ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ అనేది మీకు రాకుండా ఉంటుంది. ఇది మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ ప్రకారంగా మనం ఇది కంప్లీట్గా రివర్స్ అవుతుంది అని మనం చూసాము. అండ్ మన దగ్గర ఉన్న కేసెస్లో దీనికి చాలా వరకు 70 to 80% కేసెస్లో దీంట్లో పాజిటివ్ చేంజెస్ అనేది ఉంటున్నాయి. ఓకే, డయాబెటిక్ వన్స్ వచ్చిందంటే అది ఏ వయసులో వచ్చినా చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి డయాబెటీస్ వస్తే చాలా జబ్బులకు కారణం అవుతుంది డయాబెటిక్. మరి వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఏ విధంగా ఉండాలంటారు? వన్స్ డయాబెటిక్ వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా మోటివేట్ చేస్తారు వాళ్ళని? సో నార్మల్గా ఎప్పటికైనా కూడా డయాబెటీస్ అన్న హైపర్ టెన్షన్ అయినా సరే కంపల్సరీ మీకు లైఫ్ టైం మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. అండ్ ఈ వర్డ్స్ వినంగానే కొంతమంది ఎవరికైతే స్టార్టింగ్లో ఉందో ఫ్యామిలీలో ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు వాళ్ళకి ఇది సడన్గా వచ్చినప్పుడు వాళ్ళకి చాలా భయపడిపోతారు. నేను లైఫ్ టైం మెడిసిన్స్ వాడాలన్నా డయాబెటీస్ ఈరోజు గూగుల్ ఉన్నది కాబట్టి వాళ్ళు కాంప్లికేషన్స్ కూడా చదివినప్పుడు చాలా భయపడిపోతారు. సో మనం ఎలాంటి ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి మైండ్ సెట్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది, అది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు కాలంలో ఎవరైతే సిటీస్లో ఉంటున్నారో చాలా చిన్న విలేజెస్లో ఉన్న వాళ్ళకే ఈ డయాబెటీస్ కానీ బీపీ ప్రాబ్లమ్స్ లేట్గా వస్తున్నాయి. ఎవరైతే చిన్నప్పటి నుంచి సిటీస్లో ఉన్నారో వాళ్ళకు చాలా తొందరగా వస్తుంది. సో డెఫినెట్గా మైండ్ సెట్ అనేది మీరు ఎలా ఉండాలంటే మీరు డెఫినెట్గా పాజిటివ్ ఉండాలి. అండ్ మీ డాక్టర్ దగ్గర వెళ్ళి 2 మెడిసిన్స్ వాడుకోండి. కొంతమందికి ఒక క్వశ్చన్ ఉంటుంది, మోడర్న్ మెడిసిన్స్తో పాటు మన హోమియో మెడిసిన్స్ వాడుకోవచ్చా? డెఫినెట్గా వాడుకోవచ్చు. 2 మెడిసిన్స్కి గ్యాప్ ఇచ్చి వాడుకోవచ్చు. దీని గురించి కూడా మీకు నార్మల్గా సజెషన్స్ అనేది మీకు ఇస్తూ ఉంటారు మీరు ఎలా యూస్ చేయాలి. సో డెఫినెట్గా ఇది రివర్సిబుల్ అనేది ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కుముద్ గారు. ఇది ఇవాళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.